హాయ్ అండి, శ్రీస్ కిచెన్కి స్వాగతం. నేను మీ ఉషని. ఈరోజు నేను స్వీట్ కార్న్ వడలు చేశానండి. ఇవి చాలా చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్స్ లాగా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా ఇవి తీసుకోవచ్చు. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి ఇవి. ఈ స్వీట్ కార్న్ వడలు ఎలా చేశానో ఆ ప్రాసెస్ ఉంటే మీరు ఈ వీడియోలో చూసేయండి. ఇప్పుడు నేను మొక్కజొన్న వడలు చేయడానికి ఒక మొక్కజొన్న కడ్డ తీసుకుంటున్నానండి. ఇవి శుభ్రంగా ఒలిచేసేసి మనం ఇవన్నీ ఒలిచేసుకుందాం. దీని పక్కన చూసారా, ఇలా చిన్నది ఒకటి వచ్చింది. అసలు భలే ఉందండి. ఇందులో చిన్న బేబీ కార్న్ చూసారా, భలే ఉంది. రేపు ఏదైనా కర్రీ చేసినప్పుడు అందులో వేసేస్తాయి. ఇది ఇవన్నీ చక్కగా ఒలిచేసుకుందామండి. ఒక బౌల్లోకి ఒలిచి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక 5 పచ్చిమిర్చి వేసేస్తున్నాను. వేసేసుకుని ఒక చిన్న అల్లం ముక్క మనం కట్ చేసేసుకుందాం. ముందు ఇంతవరకు గ్రైండ్ చేసుకొస్తాను. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసేసుకుని ఇప్పుడు ఇందులో ఈ మొక్కజొన్న ఈ గింజలు వేసేద్దాం. ఇది బాగా మెత్తగా గ్రైండ్ చేయకూడదండి, కచ్చాపచ్చిగా గ్రైండ్ చేయాలి. ఇది గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ వస్తుంది, అందుకని మనం లైట్గా గ్రైండ్ చేయాలి కచ్చాపచ్చి. చూసారా, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఇందులో వేసేద్దాం. ఇలా కూడా గ్రైండ్ చేసేసుకుందాం. మిగిలింది కూడా ఇందులో వేసేసుకుందాం. ఇలా కొంచెం క్యాప్సికమ్ చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. కొంచెం క్యారెట్ తురుముకోవాలి. క్యారెట్ కొంచెం తురుముకోవాలి. ఇప్పుడు ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకుని ఈ క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకుందాం. కొంచెం క్యారెట్, ఇది కూడా తురిమి పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసేసుకుందాం. కొంచెం ఇది సన్నగా తరిగి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఈ కొత్తిమీర కొంచెం, ఇందులో 4 స్పూన్లు బియ్య పిండి వేసుకుందాం. 2 స్పూన్లు శనగపిండి, కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుందాం. దీన్ని ఇప్పుడు మనం చక్కగా మిక్స్ చేసేసుకుందామండి. ఇందులో క్యాప్సికమ్ క్యారెట్ వేయటం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. మీరు మిక్స్ చేయకుండా వేయకుండా. ఇంకేమైనా కొంచెం లూజ్గా అనిపిస్తే కొంచెం బియ్యపిండి ఒక 2 స్పూన్లు వేసుకోండి. ఇట్లా మనకి వడలు చేసుకోవడానికి వీలుగా ఇట్లా అయితే చాలు. సరే, అవుతుంది చక్కగా సరిపోయింది మనకి. ఇంకా వీటిని మనం ఆయిల్లో వేయించేసుకుందాం. ఒకసారి ఉప్పు కారాలు సరిపోయినా లేదు చూద్దాము. చక్కగా పర్ఫెక్ట్గా చక్కగా సరిపోయినాయండి. ఇంకా మనం ఏం చేసుకుందాం, స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకొని మనం పెట్టేసుకుందామండి. ఆయిల్ కాగిందో లేదు చూద్దామండి. కాగింది, చూసారా పైకి వచ్చింది వేయగానే. ఆయిల్ కాగిందని అర్థం మనకి. ఇంకా వేసేసుకుందాం. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. రాత్రి మురికి మాడిపోతాయి. చూసారా, ఇట్లా చేసుకోండి అంతే. ఇట్లా చేతులు పెట్టుకుని ఇట్లా అనండి అంతే. వేయగానే కదిలించకండి, కాసేపు ఆగి అప్పుడు టర్న్ చేద్దాం. చూసారా, ఇట్లా ఇట్లా ఊరికి ప్రెస్ చేయండి అంతే. చూసారా అసలు ఎంత బాగా వస్తున్నాయో. ఈ కలర్ రాగానే తీసేయండి. ఇంకా
బొట్ట పెట్టి నేను పువ్వులమ్ముతుంటే కనుసైగా చేస్తావే ముట్టుకుంటే కంటి పోవు ముట్టరాలి సొగసుకి గాలాలే వేస్తావే. ఇవి వేరే బౌల్లోకి తీసేసుకుందాం. ఇంతేనండి, స్వీట్ కార్న్ వడలు చేయడం అయిపోయింది. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. అసలు భలే ఉన్నాయి. కారపొడిలో నెయ్యి వేసుకొని తింటే అసలు అదిరిపోతుందండి. ఇంకా అంతే. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఇవి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, రిలేటివ్స్ అందరికీ. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మీకు నేను చూపిస్తాను చూడండి అసలు ఎంత బాగా వచ్చినాయో. చూసారా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అసలు భలే వచ్చినాయండి.